దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే 4 ఎకరాల వరకు రైతు బంధు కంప్లీట్, 53.60 లక్షల రైతుల ఖాతాల్లో జమ, ఇప్పటి వరకు 3,426.16 కోట్ల సాయం, వచ్చే వారం నుంచి 29కే కిలో బియ్యం, భారత్ రైస్ పేరుతో విక్రయాలు, ఎందరో తీస్మార్ ఖాన్లను మాయం చేశాం, రేవంత్ లాంటి బుడ్డర్ ఖాన్లు ఎంత, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఫ్రీ కరెంట్, 200 యూనిట్ల వరకు అందిస్తాం, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, త్వరలోనే 500 గ్యాస్ సిలిండర్, 8 నుంచి బడ్జెట్ సమావేశాలు, ఓటాన్ అకౌంట్ సర్కార్ మొగ్గు, 6,600 పోస్టుల్లో గ్రూప్ 1, గత ప్రభుత్వంలో 503 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ప్రస్తుతం అదనంగా చేరిన 30, ఏడాది చివరికి ఇంకో 130 ఖాళీలు. జార్ఖండ్ పాలిటిక్స్ హైదరాబాద్ నగరానికి చేరుకున్న కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు. జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం చేసి జేఎంఎం నేత, 10 రోజుల్లో బల పరీక్ష. నల్గొండలో సైకో గ్యాంగ్, అంతా 25 లోపు వారే, లవర్స్, వివాహేతర సంబంధ వ్యక్తులే టార్గెట్, మాటు వేసి వీడియోలు తీసి బ్లాక్మెయిల్. ఎన్ఓసీలకు చట్టబద్ధత ఉందా? పాలిటిక్స్ లోకి విజయ్. సినీ నటి పూనం పాండే కన్నుమూత, క్యాన్సర్తో పోరాడుతూ తుది శ్వాస. ఏపీలో బీఆర్ఎస్ ఖాళీ, త్వరలో జనసేనలోనికి తోట చంద్రశేఖర్. ఒకే రోజు 140 అప్లికేషన్లు. కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల కోసం ప్రముఖుల దరఖాస్తు, నేటితో ముగియనున్న గడువు. మహారాష్ట్ర ఎంపీ ఎన్నికలకు గులాబీ దూరం, అక్కడి నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్. 4 ఎకరాల వరకు రైతు బంధు కంప్లీట్, 53.60 లక్షల రైతుల ఖాతాల్లో జమ, ఇప్పటి వరకు 3,426.16 కోట్ల సాయం, వచ్చే వారం నుంచి 29 రూపాయలకే కిలో బియ్యం, భారత్ రైస్ పేరుతో విక్రయాలు, 5-10 కేజీల బ్యాగులు సిద్ధం. ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా, భారత్ రైస్ పేరుతో 29 రూపాయలకే కిలో బియ్యాన్ని వచ్చే వారం నుంచి విక్రయించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాఫెడ్, ఎన్సీసీఎఫ్ కేంద్రీయ భండార్ రీటైల్ కేంద్రాల్లో వీటిని విక్రయించనున్నట్లు వివరించారు. ఎందరో తీస్మార్ ఖాన్లను మాయం చేశాం, రేవంత్ లాంటి బుడ్డర్ ఖాన్లు ఎంత, మాయ మాటలతో ఆయన సీఎం అయ్యాడు, 50 రోజుల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎందరో తీస్మార్ ఖాన్లను కేసీఆర్ మాయం చేశారని, రేవంత్ లాంటి బుడ్డర్ ఖాన్లు ఎంత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఘట్కేసర్ మండలంలో శుక్రవారం నిర్వహించిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విజయోత్సవ సభలో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఫ్రీ కరెంట్, 200 యూనిట్ల వరకు అందిస్తాం, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, 3 నెలల్లో 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతాడట. ఎవడ్రా మా ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు? కొట్టుకుపోవడానికి ఈ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. కేసీఆర్ ఖాన్దార్ను బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం. ఆయన జన్మలో మళ్లీ సీఎం కాలేడు. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి. 8 నుంచి బడ్జెట్ సమావేశాలు, ఓటాన్ అకౌంట్ కే సర్కారు మొగ్గు, గ్యారంటీలకు నిధుల కేటాయింపుపై కసరత్తు, రేపు కేబినెట్ భేటీ, ఎజెండాలో 25 అంశాలు, ఇందిరమ్మ ఇండ్లు, గ్రూప్ 1 పైన చర్చలు, త్వరలోనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆడబిడ్డలను ఆదుకోవడానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం, కట్టెలపోయి కష్టాల నుంచి కాపాడడానికి తొందరలోనే అమలు చేస్తాం, ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం, 1,00,000 మంది ఆడబిడ్డల సమక్షంలో ఈ స్కీమ్ ను లాంచ్ చేస్తాం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని అప్పుడు చెప్పాం. గత సంవత్సరం ఎవరెవరు ఎంత కరెంటు వాడారో ఆ లెక్క ప్రకారం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచితంగా కరెంటునిచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి. 660 పోస్టులతో గ్రూప్ 1, గత ప్రభుత్వంలో 503 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ప్రస్తుతం అదనంగా చేరిన 30, ఏడాది చివరికి ఇంకో 130 ఖాళీ. కొత్త నోటిఫికేషనా లేక సప్లిమెంటరీనా? కేబినెట్ భేటీలో చర్చల తర్వాత తుది నిర్ణయం. సుప్రీంలోని కేసు ఉపసంహరణ ఆలోచనలో ప్రభుత్వం. నల్గొండలో సైకో గ్యాంగ్, అంతా 25 ఏళ్లలోపు వారే, లవర్స్, వివాహేతర సంబంధ వ్యక్తులే టార్గెట్, మాటు వేసి వీడియోలు తీసి బ్లాక్మెయిల్, డబ్బులు డిమాండ్, కుదిరితే లైంగిక దాడి, బాధితుడి ఫిర్యాదుతో ముఠాను అదుపులోకి తీస్తున్న పోలీసులు, వారి మొబైల్స్ లో పెద్ద సంఖ్యలో అసభ్యకర వీడియోలు. జార్ఖండ్ పాలిటిక్స్ హైదరాబాద్ నగరానికి చేరుకున్న కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు. లియోనియా రిసార్ట్, తాజ్ కృష్ణ హోటల్లో క్యాంప్, బల నిరూపణ వరకు ఇక్కడే. సభల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు, ప్రజలు. జార్ఖండ్ సీఎం గా చంపై సోరెన్ ప్రమాణం చేసిన జేఎంఎం నేత, 10 రోజుల్లో బల పరీక్ష. ఎన్ఓసీలకు చట్టబద్ధత ఉందా? వక్ఫ్, ఎండోమెంట్ ప్రాపర్టీస్ రియల్టర్ల చేతుల్లో వేల కోట్ల విలువైన భూములకు రక్షణ
ఏది? ఇల్లీగల్ దందాలు అధికారులు ఇంకా ట్రిబ్యునల్స్ ఉన్నాయా? నేడు ఆరా తీయనున్న ధరణి కమిటీ. పాలిటిక్స్ లోకి విజయ్. తమిళగా వెట్రి కలగం పేరుతో కొత్త పార్టీ. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్. త్వరలో పార్టీ ఎజెండా ప్రకటన. రాజకీయాల్లోకి రావడం అత్యవసరం అంటూ లేఖ. సినీ నటి పూనం పాండే కన్నుమూత. క్యాన్సర్ తో పోరాడుతూ తుది శ్వాస. సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆమె మేనేజర్. ఏపీలో బీఆర్ఎస్ ఖాళీ. త్వరలో జనసేనలోకి తోట చంద్రశేఖర్. అందులో భాగంగానే చిరంజీవితో భేటీ. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నుంచి పోటీకి ఛాన్స్. ఇప్పటికే వైసీపీలో చేరిన రావెల కిషోర్ బాబు. ఒకే రోజు 140 అప్లికేషన్స్. కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల కోసం ప్రముఖుల దరఖాస్తు. నేటితో ముగినున్న గడువు.